స్థలము. ఇక్కడ ఉంటే మనకి ఏ భయము లేదు. దేవుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామాన్ని గణపరుస్తారో అక్కడ నేను ఉంటానని దేవుడు చెప్పాడు. కాబట్టి మనం ఇద్దరం కాదు, ముగ్గురం కాదు, దేవుడు మనలను అనేకులుగా ఇక్కడ సమకూర్చాడు. అందును బట్టి దేవుడికి స్తోత్రం చెప్దాం. దేవుడికి స్తోత్రం. నాకు ఇచ్చిన సమయం చాలా తక్కువ కాబట్టి నేను కొద్ది సమయాన్ని నేను వినియోగించుకుంటాను. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదివితే అక్కడ కొన్ని లేఖన భాగాలు రాయబడ్డాయి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లేఖన భాగాన్ని మనం చదవగా దేవుడి చక్కని లేఖన భాగాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన. దీంట్లో 4 ప్రసంగాలు ఉన్నాయి. ఎన్ని ప్రసంగాలు? 4 ఉన్నాయి. ఇదిగో ప్రజలందరికీ, ఎవరికంటండి? ప్రజలందరికీ అంటే కేవలం మల్లేశ్వరం గ్రామంలో ఉన్న వారికి మాత్రమేనా? ఎవరికండి? అందరికీ. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చప్పుడు కొట్టి ప్రభువు నామని కనపడుద్దాం. ఎవరికి ప్రభు అండి? అందరికీ. ఒక జాతికో, ఒక కులానికో, ఒక మతానికో దేవుడు కాదు, గాని అందరికీ ప్రభు. ఈ చదివిన లేఖన భాగాలు మనం గమనిస్తే ప్రజలందరికీ ఏమన్నా రాయబడింది? ప్రజలందరికీ కలగబోవు. ఒక ఇంట్లో ఒక బాబు పుట్టాడు అనుకోండి, ఎంతమందికి సంతోషం? ఆ ఇంట్లో ఆ తాతకి, ఆ మా అమ్మకి, లేకపోతే నాయనమ్మకి, వాళ్ళకి మాత్రమే సంతోషం, లేక ఆ కుటుంబానికి మాత్రమే సంతోషం. కానీ ఇక్కడ ఈ లేఖన భాగాలు తెలియపరుస్తా ఉన్నాయి. ఏమని? ప్రజలందరికీ కలుగబోవు. ఏ సంతోషం అంటండి? సంతోషం వేరు, మహా సంతోషం వేరు. ఇప్పుడు రోజు సైలెంట్ గా ఉంటారు. ఏదైనా పార్టీ నాయకుడు వచ్చాడు అనుకోండి, డాన్సులతో, డప్పులతో ఏం చేస్తారు? వాయిద్యాలతో సంతోషంగా తిరుగుతూ ఉంటారు. అది కాదు కానీ మన సంతోషం. ఈ సంతోషం ఎందుకంటే శాపము నుండి, పాపము నుండి, నరకము నుండి విడిపించడానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు. ఈ సువర్తమానాన్ని ఎవరు ప్రకటించారు? ఎవరు ప్రకటించారు ఈ మాట? దేవుని యొక్క దూత. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని చెప్తా ఉందంటే అక్కడ దేవదూత, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం. సంతోషము వేరు, మహా సంతోషం వేరు. మనకు 1 కోటి రూపాయల లాటరీ తగిలింది అనుకోండి, మామూలు సంతోషమా, మహా సంతోషమా? మీరు చెప్పాలి, మీరు చెప్తేనే, లేకపోతే ముగించేస్తా. సంతోషం, మహా సంతోషం అండి. ఇప్పుడు మీ బీరువాలు 1 కోటి రూపాయలు వచ్చేసినాయి, మీరు ఎలా ఉంటారు? ఇట్లా ఉంటారా? ఎలా ఉంటారు? సంతోషం, మహా సంతోషం. ఆడపిల్ల, మగపిల్లడు పుడతాడు అనుకున్నాం, ఆడపిల్ల పుట్టింది, ఎలా ఉంటారు? అదే మీరు అనుకున్న దానికంటే 2 మగపిల్లలు ఒకే కానుకలు పుట్టారనుకోండి, ఏం చేస్తారు? మహా సంతోషం. కానీ అది ఆ కుటుంబానికి మాత్రమే సంతోషం. కానీ ఇది ప్రపంచానికి సంతోషకరమైన సువర్తమానము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ సంతోషం
ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము. ఏం చెప్తా ఉన్నాడు అక్కడ? నేడు రక్షకుడు మీ కొరకు ఉన్నాడు. ఎవరంట రక్షకుడు? అంటే రక్షించేవాడు, పోలీసులు కదా. రక్షకుడు అంటే ఎవరు? అభిషక్తుడు, రక్షించేవాడు. దేని నుండి రక్షించేవాడు? పాపముల నుంచి విడిపిస్తాడు, శాపము నుంచి విడిపిస్తాడు, నిత్య జీవానికి తీసుకుని వెళ్తాడు. మన శాపాన్ని, మన పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన మనలను రక్షించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి. మరి కొద్ది నిమిషాలు మాత్రం నేను మీతో మరి మాట్లాడాలనుకుంటా ఉన్నాను. ఈయన ఎవరు? ఈయన ఎవరు? ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు పుట్టవలసిన అవసరం ఏముందండి? ఉందా? మీరు చెప్పాలి. యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు? పాస్టర్ గారు చెప్పలేదా? యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు? పాపాల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నా తమ్ముడు చెప్పాడు వెంకటేష్, ఏమని? పాడబాడే ముందు ఒక మాట చెప్పాడు. ఏమని? క్రిస్మస్ అనగా, క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించడం. క్రిస్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన. క్రిస్మస్ అంటే ఆరాధన, క్రీస్తుని ఆరాధన చేయడం. కానీ నిజంగా మనం క్రిస్మస్ చేస్తున్నామా? అమ్మగా చెప్పాలి అందరూ. నేను మీకు ప్రసంగాలు చేయడానికో బల్లబుద్ధి ఏదో చెప్తానికి రాలా, మీ నుంచి కొంత నేర్చుకోవడానికి వచ్చా. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించడం. మరి మనం నిజంగా ప్రభువుని ఆరాధిస్తున్నామా? నిజంగా యేసయ్యకు మా హృదయంలో చోటిచ్చామయ్యా, మా హృదయంలో ఇంకా ఎవరికి చోటు లేదయ్యా అన్నారు. చేతులు ఎత్తండి. దేవునికి మేము స్థలం ఇచ్చాము. దేవుని మా హృదయంలోనే ఉన్నాడు, ఆయన నాలో నివసిస్తున్నాడు. లేడా యేసయ్య మీలో? ఉన్నాడు. ఎందుకు మీరు చేతులు ఎత్తలేదు? దేవుని నామాన్ని గణపరచాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్న అందరిలో యేసయ్య ఉన్నాడు. ఎందుకు అనుమానం మీకు? ఎందుకు అనుమానం? అనుమానం అనేది ఉండకూడదు. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే, ఆదాము ద్వారాగా, అవ్వ ద్వారాగా, అలాగే అపవాది చేత భూమి మీదకి పాపము వచ్చింది. ఆ పాపం పోవాలంటే పరిశుద్ధుడైన వాడు రావాలి. ఎవరు రావాలి? పరిశుద్ధుడు రావాలి. ఆ పరిశుద్ధుని ద్వారా మాత్రమే పాప విమోచన జరుగుతుంది. ఎవరి ద్వారా అండి? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే పాపము లేనివాడు. మరి మేము అంటే నేను ఎవరిని విమర్శించడానికి రాలేదు, కానీ మేము పరిశుద్ధులము, మేము దేవుళ్ళం అని చాలా మంది వచ్చారు. అది ఎవరిలో ఉందో మీరే గ్రహించుకోండి. నేను ఎవరిని విమర్శించను, ఎవరిని వ్యతిరేకించను. ఎవరి ఇష్టం వారిది, ఎవరి విశ్వాసం వారిది. కానీ ఈ సమయంలో తెలియపరిచేది ఏంటంటే, మన దేవుడు పరిశుద్ధుడు. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని కనపరుద్దాం. ఎవరి దేవుడు పరిశుద్ధుడు అండి? మన దేవుడు పరిశుద్ధుడు. ఎందుకు పరిశుద్ధుడు అంటే, ఆయన పాపము లేనివాడిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన జన్మ పరిశుద్ధము, ఆయన జీవితము పరిశుద్ధము, ఆయన మరణము కూడా పరిశుద్ధము. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించాలి. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడిని రక్షించగలడా? అమ్మ మీరు తొందరగా చెప్తే పిల్లల నాటకాలు కూడా ఉన్నాయంట, పిల్లలకి తొందరగా ముగిచేస్తా. గుడ్డివాడు గుడ్డివాడిని రక్షించగలడా? రక్షించలేడు. ఒక పాపి మరొక పాపిని రక్షించగలడా? రక్షించలేడు. మరి ఒక పాపిని రక్షించాలంటే పరిశుద్ధుడైన వాడు మాత్రమే రావాలి. కాబట్టి పరిశుద్ధుడైన వాడు, పాపము లేనివాడు,
యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఆదాము అవ్వ ఎప్పుడైతే పాపము చేశారో అప్పుడే దేవుని ప్రణాళిక ప్రారంభమైంది. ఎప్పుడండి? ఆదాము అవ్వ పాపము చేసినప్పుడే దేవుని ప్రణాళిక. ఆదాము అవ్వ సర్పంతోనే, వారు ముగ్గురే పాపం చేశారు కాబట్టి వారితోనే దేవుడు ఆ శాప విమోచన కొరకు దేవుని ప్రణాళిక అప్పటి నుంచే ప్రారంభము అయ్యింది. చూడండి వాక్యాన్ని, ఆదికాండము 3వ అధ్యాయము. త్వరగా ముగించేస్తాను. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని నడిమి మీద కొట్టుదవని చెప్పెను. ఏం చేస్తుందంట సర్పం? సర్పం ఏం చేస్తుందండి? ఎక్కడ? మడిమి మీద కొడుతుంది. మనిషి ఏం చేస్తాడు? దాని తల చితక కొడతాడు. మీకేం అర్థమైంది దీంట్లో? పామును చంపుతున్నాం, అది మనం కాటేస్తుంది. ఇంతే కదా మనకు అర్థమైంది. అవునే కదండి, మన బైబిల్లో మనం చదివితే మనకు అర్థమయ్యేది ఇదే. కానీ సర్పము ఇక్కడ నరుడు, మనిషి దానిని ఏం చేస్తాడంట? తల చితక కొడతాడు. సర్పం ఏం చేసింది? మడిమి మీద కొట్టింది. సర్పం ఏం చేయగలదు? గాయపరచగలదు, అంతవరకు మాత్రమే. కానీ మనుషుడు ఏం చేస్తాడు? దాని తల చితక కొడతాడు. అందుకోసమే యేసుక్రీస్తు నరావతారిగా భూమి మీదికి రావలసి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చింది కాదు. ఏ అపవాదైతే సర్పరూపంలో వచ్చి మనిషిలోనికి పాపం ప్రవేశించేలా చేసిందో అదే రూపంలో యేసయ్య భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? సిలువలో బలియాగమై ఈ మనిషి పాపాన్ని విమోచించాడు. చప్పలు కొట్టి ప్రభువు నామాన్ని కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో అనుకోకుండా యేసయ్య భూమి మీదకి 2003 సంవత్సరాల క్రితం వచ్చాడని చాలా మంది అంటారు. ఎన్ని సంవత్సరాల క్రితం? 2003 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఈ మధ్యన వచ్చిన దేవుడేలే అంటారు. ఎప్పుడండి? 2003 సంవత్సరాల క్రితం యేసయ్య అనేవాడు భూమి మీదకి వచ్చాడు. అంత క్రితం మా వాళ్ళు చాలా మంది ఉన్నారులే అంటారు. అవునా కదా? కానీ యేసయ్య ఈ భూమి రవ్వంతా పుట్టక మునిపే ఆయన సృష్ట్యారంభంలో మొదటిగా యేసయ్య ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనిషి పాపం ఎప్పుడు పోవాలో, ఎప్పుడైనా భూమి మీదకి రావాలో ఒక ప్రణాళిక ప్రకారం భూమి మీదకి వచ్చాడు. మనకి కొన్ని వేదాలు అని తెలుసా? మనది భారతదేశము. ఈ భారతదేశంలో కొన్ని వేదాలు ఉన్నాయి, కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఋగ్వేదము, సామవేదము, అధర్వణ వేదము, అలాగే 4 వేదాలు ఉన్నాయి. ఈ 4 వేదాల్లో కొన్ని లేఖనాలు రాశారు. వారి ద్వారా కూడా దేవుడు లేఖనాల్లో వారు రాసుకున్న వేదాల్లో ఈ వేదాలు ఎవరికి సంబంధించి, ఏ దేవుడికి సంబంధించింది కాదు. వాటినే ప్రామాణికంగా మన హైందవ దేశంలో దాన్ని ప్రామాణికంగా పాటిస్తూ ఉంటారు. దానిలో రాయబడింది ఏంటంటే, కన్యక గర్భాన పుట్టి మనుషుల కోసం ప్రాణం పెట్టి మరి మరణించి సజీవుడై తిరిగి లేచిన వాడే దేవుడు అని రాస్తుంది. ఏమని రాస్తుందండి? కన్యక గర్భాన పుట్టాలి. చూడండి, సామవేదంలో ఒక శ్లోకము రాయబడింది. ఆ శ్లోకంలో నేను సంస్కృతంలో చదువుతాను, నేను ముగించేస్తాను. ఏమని రాస్తుందంటే, లిహ్వ్య గోప్తారం మహా క్యౌదాదిన హహయ్య యాన పర్యాతాసీన్ అని అక్కడ ఒక శ్లోకము రాయబడింది. మన వేదాలలో సామవేదంలో ఈ మాట శ్లోకము ఇది సంస్కృతంలో ఉంటుంది. దానిలో ఈ విధంగా రాయబడింది. దాని అర్థం ఏంటో తెలుసా? తెలుగులో
అవతరించబోవాడు కన్యక గర్భమున పశువుల పాకలో జన్మిస్తాడు. ఎక్కడ జన్మిస్తాడంట? ఇది ఎవరి గ్రంథం? ఇది బైబిల్లోది కాదు. ఇది ఎక్కడండి? ఇది బైబిల్లోది కాదు. మన వేదాలలో మనం చదువుకునే మన వేదాలలో ఉంది. ఇది సామవేదంలో ఉంది. ఈ సామవేదంలో ఉన్న ఈ శ్లోకం అర్థం ఏంటంటే, అవతరించబోవాడు అంటే పుట్టబోవాడు కన్యక గర్భమున పశువుల పాకలో జన్మిస్తాడు అని రాస్తుంది ఆ శ్లోకంలో. అదే మాట బైబిల్లో ఉందా లేదా? ఉందా లేదా? కన్యక గర్భాన కొడతాడని బైబిల్లో ఉందా? ఉందండి. గౌతమ బుద్ధుడు తెలుసా? చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. గౌతమ బుద్ధుడు ఆయన రాశాడు. చాలా మంది గౌతమ బుద్ధుడిని దేవుడిగా కొలుస్తారు, కానీ ఆయన రాశాడు, నేను దేవుణ్ణి కాదు, కానీ నేను మరణించిన 500 సంవత్సరాలకు మెస్సయ్య లేక మేతయ్య అనే ఒక వ్యక్తి పుడతాడు. ఆయన నిజమైన దేవుడు, ఆయన కన్యక గర్భాన జన్మిస్తాడు అని తన మత గ్రంథంలో రాశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అదే సమయంలో మరి భూమి మీద ఉన్న మరొక ప్రవక్త బైబిల్లో ఒక వ్యక్తి జన్మించాడు. ఆయన పేరు యెషయా. యెషయా ప్రవక్త కూడా ఈ మాటలు రాశాడు. ఏమని మరి రాయబడి ఉంది? యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది. ఏమనంటే, కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టబడునని రాస్తుంది. ఈ గౌతమ బుద్ధుడు, ఈ యెషయా అనే ప్రవక్త ఒకే కాలంలో జన్మించారు. ఒకే కాలంలో వీరు వేరు వేరు చోట్ల ఉన్నారు, వేరు వేరు దేశాల్లో ఉన్నారు, కానీ ఒక్కడిని గురించి మాత్రమే రాశారు. ఆయన ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడ జన్మించాడండి? కన్యక గర్భమున. మరి భవిష్య పురాణంలో ఒక మాట రాస్తుంది. ఎక్కడండి? భవిష్య పురాణంలో. అక్కడ ఏమని రాస్తుందంటే, శ్లోకం చదువుతున్నా, నేను ముగించేస్తా. ఇవి చదివి ముగించేసి మీకు సమయం ఇచ్చేస్తా, ఎందుకంటే మీకు అర్థం కావాలి. ఇక్కడ ఏమని రాస్తుందంటే, ఈశాపుత్రం క్షమావిద్ధి కుమారి గర్భ సంభవం మ్లేచ్ఛ ధర్మస్య వక్తారం మసే అహం సమాగమం అని ఇక్కడ రాస్తుంది. ఇది ఇట్లా చదివితే మీకు అర్థం కాదు, ఇది సంస్కృతం. అవునే కదండి? ఇట్లా చదివితే అర్థమైందా? అర్థం కాదు. దాని అర్థం ఇప్పుడు చెప్తా చూడండి. దాని భావం ఏంటంటే, ఇది ఒక శ్లోకం భవిష్య పురాణంలో ఈ మాట రాస్తుంది. ఏమనంటే, ఇప్పుడు చదివిన సంస్కృత పదానికి అర్థం ఏంటంటే, దేవుని కుమారుడు కన్యక గర్భమున జన్మించాలి. ఎక్కడ జన్మించాలంటండి? కన్యక గర్భాన జన్మించాలి. ఆయన పాపులను నీతిమంతులుగా చేయుటకు ప్రవక్తగాను మెస్సయ్యగాను అవతరించును. ఎలా వస్తాడంట? ప్రవక్తగాను మెస్సయ్యగాను వస్తాడు అని రాశారు. ఎక్కడండి? భవిష్య పురాణంలో ఏమని రాశాడు? మెస్సయ్య వస్తాడని ఎక్కడ రాసింది? మెస్సయ్య వస్తాడని ఎక్కడ ఉంది? బైబిల్లోనే ఉంది. గౌతమ బుద్ధుడు రాశాడు. ఇది ఎక్కడ ఉంది? భవిష్య పురాణంలో కూడా ఎవరి గురించి రాశారు? ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టుకను గురించి రాశారు. వీళ్ళందరూ ఎవరి గురించి రాశారు? ఎవరి గురించి అండి? యేసు ప్రభువుని గురించి రాశారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అందుకే అక్కడ రాస్తుంది ఏమనంటే, బైబిల్లో రాస్తుంది దానికి అదే పదానికి అర్థం బైబిల్లో రాస్తుంది ఏమనంటే, ఆమె ఒక కుమారుని కని ప్రజలను తన పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు మెస్సయ్య లేక యేసు అను పేరు పెట్టబడిన. ఎక్కడుందో చూడండి. లోకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం చూద్దామా?
గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులారా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు తొందరపడి 35 వచ్చిన వరకు చూస్తే మనం చదవడానికి సమయం లేదు కాబట్టి నేను తెలియపరుస్తాను. ఏమనుందంటే అక్కడ ఆమె ఇదిగో కుమారుని కని ఆయనకు యేసు అను పేరు. మరి ఇందాకేమో రాస్తుంది? మెస్తయ్య లేక మేతయ్య అని రాశారు పురాణాల్లో, లేకపోతే శ్లోకాల్లో, సామవేదంలో, మరి ఋగ్వేదంలో ఈ విధంగా రాయబడింది. అది యేసుక్రీస్తులో నెరవేరిందా లేదండి? నెరవేరిందా లేదా? గట్టిగా చెప్తాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఎవరు? అన్ని వేదాలు చెప్పాయి. ఇప్పుడు దేవుడు ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు అని అన్ని వేదాలు తెలియపరుస్తా ఉన్నాయి. కాబట్టి మరి ఇన్ని వేదాలు తెలియపరిచిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు, మన కోసం బలి అయ్యాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. లేచిన దేవునికి మరి మనం ఏమిస్తున్నాం? ఆయన తన సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి మన కోసం బలి అయిపోయాడు. దేవుడు నీ కోసం ఎంత త్యాగం చేస్తే మరి నీవు దేవుని కోసం ఏం చేశావు? అమ్మా చాలా దూరం నుంచి వచ్చా, ఎలా కూడా చాలా టైం పడుతుంది. మీరు అటు ఇటు చూస్తున్నారు, నాకు కుదరదు అలాగా. మరి నీవు దేవుని కోసం ఏమిచ్చావు? ఇందా పిల్లలు చక్కగా ఆడబడారు. పండగంటే రంగులు వేసుకోవడం కాదు, పండగంటే కొత్త బట్టలు కొనుక్కోవడం కాదు, పండగంటే ఇంటి మీద స్టార్ పెట్టడం కాదు, పండగంటే మేకప్ వేసుకోవడం కాదు, పండగంటే అరుసులు వండుకోవడం కాదు, పండగంటే ఇంటి మీద స్టార్, ఇంట్లో పైన స్టార్, ఇంట్లో బీరు, పైనేమో క్రిస్మస్ ట్రీ పెడతాడు, కింద లోపలేమో బారు బీరు పెడతాడు. ఇది క్రిస్మస్. పండగ రోజున కూడా తాగకపోతే ఎట్టా? ఇవాళ పండగ ఈ 200 తీసుకెళ్ళి తాగు అని చెప్పి ఇంట్లో కూడా ఎత్తారు. అవునా కదా? ఇస్తున్నారు లేదమ్మా, పండగ రోజు అని చెప్పి మీరే దయ తెలిసి ఇస్తున్నారు. అవునా కదా? దయాప్రాప్తులు ఆడపిల్లలు. అవునా కదా? ఇవ్వమోకండి, ఆవిడ కోసం మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చాలా చాలా చెప్పాలని ఉంది కానీ సమయం లేదు. పాపులను రక్షించడానికి నీతిమంతులుగా చేటుకు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంట? పాపులను రక్షించడం కోసం. ఎవరు చెప్పట్లా ఎందుకు వచ్చాడంట? నేను మైకా పక్కన పెట్టేసి మాట్లాడతా. ఎందుకు వచ్చాడు? అంతేకాకుండా నీతిమంతులుగా చేటుకు. ఎవరిని? మనలను నీతిమంతులుగా చేటుకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా ఉంది కానీ మీరు వినేటట్లేరు. మరొక శ్లోకాన్ని చదివి ఒక 2 వాక్యాలు చదివించి ముగించేస్తా. చూడండి, ఋగ్వేదంలో ఈ శ్లోకము రాయబడింది. ఏమని రాశారంటే, యేసు దేవ ప్రతిశ్రోను సర్వ పూర్వోహిప జాప నా ఊ గర్భే అంతః సయేవ దేవ జన్షిన్య మాణ అని రాయబడింది. ఇది సంస్కృతంలో రాయబడిన శ్లోకము. ఇలా చదివితే మీకు అర్థం కాదు, కానీ దాని భావం ఏంటంటే యేసు అన్ని దిశలలో మహాదేవుడై ఉన్నాడు. తూర్పు దేశమున ఆయన పుడతాడని మరి అక్కడ రాస్తుంది. తూర్పు దేశమందు పరిశుద్ధమైన స్త్రీ గర్భమున ఆయన అవతరిస్తాడు. ఎక్కడ పుడతాడట? తూర్పు దేశమున. ఏ దేశమున? తూర్పు దేశమున కన్య గర్భమున అవతరించును.
ఆయనే నిజమైన దేవుడు. ప్రజలందరూ ఎదురు చూస్తున్న దేవుడు, పాపము లేని మహాపరిశుద్ధుడు ఈయనే. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని కనపరుద్దాం. ఎవరంట? ప్రజలందరూ ఎదురు చూస్తున్నారంట. ఎవరి కోసం? పరిశుద్ధుని కోసం. కన్యక గర్భాన జన్మిస్తాడని ఈ వేదాలన్నీ కూడా చెప్తున్నాయి. యేసుక్రీస్తు పుట్టాడు, మన కోసం బలి అయ్యాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, ఆరోహణమై పరలోకానికి తిరిగి వెళ్ళాడు. మరి నీవు నేనేం చేయాలంట? అమ్మా ఏం చేయాలి? ఏం చేయాలి? నిద్ర పోవాలి కదా, అంతేనా? చెప్పాలి తల్లి. దేవుణ్ణి ఆరాధించాలి. ఒక వాక్యం చదివి ముగించేస్తాను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 7 వచనము నుంచి 13 వచనాల వరకు ఒక వాక్య భాగము వ్రాయబడింది. యూదా దేశపు, చదువుతల్లి, యూదా బెత్లెహేము నుండి వచ్చిన యూదా వంశస్థుడైన యవనుడుండెను. అతడు లేవీయుడు. అతడు అక్కడ నివసించెను. ఆ మనుషుడు తనకు స్థలము దొరకగల చోటకు నివసింపవలెనని బయలుదేరి ప్రయాణం చేస్తూ ఎఫ్రాయిముల మన్య దేశంలోనికి మేకా ఇంటికి వచ్చాను. అక్కడ ఇంకా తర్వాత చదువుదాం. ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి, యూదా దేశపు బెత్లెహేములో నుంచి ఒక వ్యక్తి వస్తా ఉన్నాడు. అతని పేరు ఏంటంట? రాస్తుంది అక్కడ, ఏమని రాస్తుంది? యూదా దేశపు బెత్లెహేములో నుంచి, యూదా దేశపు బెత్లెహేములో ఒక మనుషుడు జన్మించాడంట. అతడు లేవీయుడంట. అతడు ఎక్కడి నుంచి బయలుదేరాడంట? తూర్పు పడమర. ఎక్కడి నుంచి బయలుదేరాడంట? బెత్లెహేములో నుంచి బయలుదేరాడు. ఎక్కడి నుంచి అండి? బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని మహారాజు బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి. దేవునికి స్తోత్రం. ఎక్కడ పుట్టాడండి? ఇప్పుడు మనం చదివిన ఈ వ్యక్తి ఎవరు? లేవీయుడు. లేవీయుడు అంటే ఎవరు? లేవీయుడు అంటే యాజకత్వం చేసేవాడు. మన భాషలో పూజారు అంటాం, లేకపోతే పాస్టర్ గారు అంటాం. ప్రధాన యాజకుడు అంటే పాస్టర్ గారు. అంటే ఆ రోజుల్లో యాజకుడు అనేవారు, ఇప్పుడే పాస్టర్ అని కేసేస్తున్నారు. ఈయన ఎక్కడి నుంచి బయలుదేరాడంట? యూదా దేశపు బెత్లెహేములో నుంచి బయలుదేరి ఒక యవ్వనుడు బయలుదేరి వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడంట? ఎఫ్రాయిము మన్యమందలి మేకా ఇంటికి వచ్చాడంట. అక్కడ ఏమని రాసింది? తనకు స్థలము దొరకగల చోటుకు నివసించుటకు యూదా బెత్లెహేములో నుంచి బయలుదేరి ప్రయాణం చేసి ఎఫ్రాయిము మన్యంలోనికి మేకా ఇంటికి వచ్చాడు. బెత్లెహేములో నుంచి వచ్చాడు, ఎఫ్రాయిముల మన్యానికి వెళ్ళాడు. ఈయన ఎవరు? లేవీయుడు ఎవరు? ఇది మర్మంగా ముందుగానే వ్రాయబడి ఉన్నది. మర్మ రూపంలో దేవుడి యొక్క పుట్టుకను గూర్చి వ్రాయబడి ఉంది. 17వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 7 వచనం నుంచి 13 వచనాలకి ఈ మాట వ్రాయబడింది. మర్మ రూపంలో యేసుక్రీస్తు జనమును గూర్చి ముందుగానే
వ్రాయబడి ఉన్నది. ఈ బెత్లెహేములో పుట్టిన ఈ వ్యక్తి ఎవరు? లేవీయుడే. ఎవరు ఈయన? ఎవరు? యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈయన ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఒక యాజకుడు, ఒక రాజు, ఒక ప్రవక్త. ఎవరండి? రాజు, ప్రవక్త, యాజకుడు. ప్రియమైన దేవుని పిల్లలారా గమనించాలి. ఈయన ఎక్కడికి వచ్చాడంట? మీకా ఇంటికి. ఎందుకు వచ్చాడంట? ఎందుకు వచ్చాడు? అన్నం తిన్నాం, సీరియల్ చూసి పట్టుకోండి, కాసేపు ముచ్చట్లాడాలి కాబట్టి ఈయన కూడా వచ్చాడా? ఎందుకు వచ్చాడు? అక్కడ చదవండి ఒక మాట. తనకు స్థలము దొరకగల చోటకు నివసించుటకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంట? స్థలము దొరకాలి అంటే ఆయనకి ఎక్కడ ఇల్లు లేదు. నక్కలకు బొరియలుండు, ఆకాశ పక్షులకు గోళ్ళుండును. నక్కలకు బొరియలుండే, ఆకాశ పక్షులకు గోళ్ళుండెను. ఒక్కింత స్థలమైనాను మన విభుని కుండేను. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండే. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండే. దేవునికి స్తోత్రం. యేసయ్య ఎక్కడ పుట్టాడమ్మా? బెత్లెహేములోనే పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? మనం వేదాల్లో కూడా చదివి చెప్పే. ఇప్పుడు బెత్లెహేములో పశువుల పాకల, పశువు పాకలు మనం వెళ్ళి మంచం వేసుకొని పడుకుంటామా? ఎక్కడ పడుకుంటాం? మంచి ఏసీ కట్టుకొని ఏసీలో ఏ వాసన రాకుండా లోపల కొంచెం సెంటు కూడా కొడతాం కదా. పశువుల పాకలు ఇప్పుడు పక్కన ఎక్కడ ఉందో తెలియదు. అక్కడికి వెళ్ళి ఒకసేపు పడుకోండి, ఉండగలమా? పశువుల పాకలో జన్మిస్తాడు, తూర్పు దేశంలో జన్మిస్తాడని ముందుగానే వేదాల్లో రాస్తుంది, బైబిల్లో రాస్తుంది. అలాగే గౌతమ బుద్ధుడు రాశాడు. అలాగే అనేకులు యేసుక్రీస్తు పుట్టుకను గురించి రాశారు. ఇంతమంది రాశారు. ఏమని రాశారంటే నిజమైన దేవుడు యేసుక్రీస్తేనని, మెస్సయ్య, యేసయ్య, ఇమ్మానుయేలు అనే పేర్లతో ఆయన భూమి మీద జన్మిస్తాడు. ఆయనే రక్షకుడు. పండుగంటే ఆచారాలు కాదు, అందుకని అనకూడదు, కానీ వేరు వేరు కార్యక్రమాలు కాదు, కానీ ఎక్కువగా ప్రార్థనలో మోకాళ్ళ ప్రార్థన. ఏ ప్రార్థన? మోకాళ్ళ ప్రార్థన, సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఇవి ఏ కుటుంబంలో, ఏ సంఘములో ఉంటాయో ఆ కుటుంబము, ఆ గ్రామము, ఆ సంఘము, ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా దేవుని చేత ఆశీర్వదింపబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కన్య మరియా స్థలం ఇచ్చింది. ఎవరికి? యేసయ్యకి స్థలం ఇచ్చిందా లేదా? ఇచ్చిందా లేదా? మరి మనమేమి ఇచ్చాం? ఆయన మన కోసం ఇంత త్యాగం చేశాడు కదా, మనమేమన్నా ఆయనకి స్థలం ఇచ్చామా? ఇచ్చామండి. హృదయం అన్నిడు తలుపు సంతోషంగా
ఎవరండి ఈయన? ఈయన ఎవరు? పాస్టర్ గారికి లేక పాస్టర్ గారికి పనేం లేకుండా ఇక్కడ మల్లేసినంత దూరం వచ్చి వాకింగ్ చెప్తున్నారని మీరు అనుకుంటున్నారు కదా. అమ్మగారు ఎలా వస్తున్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ రావడానికి ఆదివారం నాకు తెలుసు. బాబు అక్కడ ఎలాంటి సేవ చేస్తున్నాడు నాకు తెలుసు. ఇక్కడ నుంచి చెక్కపల్లి వెళ్ళాలంటే ఎంత దూరమో నాకు తెలుసు. అంత దూరం నుంచి సేవకురాలు కష్టపడి ఇంత దూరం వస్తుందంటే ఆమె కొంచెం తిని పడుకొని తన పని తాను చేసుకోవచ్చు. కానీ దేవుడు సేవకురాలిగా అభిషేకించాడు కాబట్టి తనకిచ్చిన పనిని తాను చెయ్యాలి. తన ఊపిరి ఉన్నంత వరకు కూడా దేవుని పని చేయాలని ఒక మహా సంకల్పంతో ఎవరు నశించిపోకూడదు. ముందుగా మన స్వజనుల దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి? స్వజనులు అంటే సొంతోళ్ళు. మన ఇంట్లో ఉన్నవారిని మన రక్త సంబంధికులు మొదట రక్షించుకోవాలి. అవునే కదండి, మన ఇంట్లో ఉన్నవాడు మొదట రక్షింపబడాలి. దేవుడు చెప్పాడు, యోదయ సమరయ భూదిగంతాల వరకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. యోదయ అంటే మనం నివసించే ప్రాంతం, మన రక్త సంబంధికులు ఉండే ప్రాంతం. సమరయ అంటే మన గ్రామానికి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాలు. భూదిగంతాలంటే ప్రపంచ దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం. కాబట్టి సేవకురాలు ఎంత దూరం వచ్చి మీకోసం కన్నీరు కార్చి మీకోసం ప్రార్థన చేస్తుందంటే మల్లేశ్వరం మీద దేవుని ప్రణాళిక ఒకటి దేవునికి ఉన్నది. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఈ మల్లేశ్వరం గ్రామాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. గట్టిగా చెప్తాం. ఈ ఊరు అభివృద్ధి అందరూ మీకు ఇష్టం లేదా? ఆమేన్. దేవుడు ఈ గ్రామమును ఆశీర్వదించును గాక. ఈ గ్రామ ప్రజలందరినీ వర్ధిల్ల చేయును గాక. ఈ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుదురు గాక. ప్రభు యేసుక్రీస్తు నామమును ఈ ప్రజలందరూ కూడా అంగీకరించుదురు గాక. ప్రతి మోకాలు దేవుని నామం పేరట వంగును గాక. యేసుక్రీస్తు ఒక రక్షకుడిని ప్రజలందరూ కూడా ఒప్పుకొందురు గాక. ఈ గ్రామం మీద దేవుని ప్రణాళిక తన సేవకురాలి ద్వారా దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా గమనించాలి. కేవలం సేవ అనేది సేవకురాలి లేకపోతే సేవకుడి ఒక్కడు చేసేది మాత్రం నేను క్రిస్మస్ మెసేజ్ ఇచ్చి వెళ్ళిపోదామని రాలా. సంఘానికి కొన్ని సూచనలు చేసి వెళ్దామని వచ్చాను. యేసుక్రీస్తు ఎవరు, వేదాల్లో ఉన్నాడా లేదా, ఈ నిజమైన దేవుడు కాదా, ఈయన పరిశుద్ధుడా కాదా అని చెప్పాను లేదమ్మా? నాకు ఇదే సాక్ష్యం. ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పినందుకు దేవుని దగ్గర చెప్పానా లేదా? ఈయన పరిశుద్ధుడు, ఈయన లోకరక్షకుడు, ఈయనే నిజమైన దేవుడు. ఈయనను అంగీకరించిన వారు, విశ్వసించిన వారు నిత్య జీవములో ఎక్కడుంటారు? దేవుడు లోకమును ఎంత ప్రేమించాడంట. ఎంతో అంటే ఎంత కదా. మన చెయ్యి వెనక్కి తీసుకున్నా మన పట్టజాలంతా ఎంతో అంటే తన సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి నీ కోసం, నా కోసం, మన కోసం శాపాల నుంచి పాపాల నుంచి విడిపించడం కోసం తనకు తానే రిక్తునిగా చేసుకున్నాడా లేదా? చెప్పాలి, చేసుకున్నాడు. మరి మనం ఆయనకి ఏమిచ్చాం? కన్య మరియ ఏమిచ్చింది? ఆయన భూమి మీదకి రావడం కోసం తన గర్భాన్ని ఇచ్చింది, స్థలం ఇచ్చిందా లేదా? అలాగే యేసేపు జన్మించినప్పుడు యేసేపు భార్య అయినటువంటి మరియ యేసు జన్మించిన తన గర్భంలో స్థలం ఇచ్చింది. అలాగే జక్కయ్య ఏం చేశాడమ్మా?
జక్కీ గురించి అమ్మగారు ఎప్పుడు చెప్పారా? ఏమని చెప్పారు? చెట్టు ఎక్కాడు, ఏసయ్య చూశాడు, ఏసయ్య ఇంట్లోకి వెళ్ళాడు, ఫోన్ చేశాడు, కాసేపు నిద్రపోయాడు చెప్పారా? ఏం చెప్పారు? జక్కీ ఇంటికి ఏమొచ్చింది? అరిసెలు వచ్చినాయి. జక్కీ ఇంటికి ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. జక్కే జీవితం ఎలాంటిది? జక్కే జీవితం ఎలాంటిది? సచివాలయం వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారా? ఇంటి పన్ను చేస్తున్నారా? మనకేదైనా అర్జెంట్ పని వచ్చి అమ్మ సర్టిఫికేట్ కావాలంటే ఏం చేస్తున్నారు? నీటి పన్ను కట్టు, ఇంటి పన్ను కట్టు, ఆ పన్ను కట్టు, ఈ పన్ను కట్టు అని వసూలు చేస్తున్నారా? ఆ కట్టిన తర్వాత నీకు సర్టిఫికేట్ రాస్తున్నారు, అవునే కదా? కానీ ఇప్పుడు మనకు అదే పని చేసే వ్యక్తి ఆ రోజుల్లో జక్కయ్య. 10 రూపాయలు తీసుకొయ్యా అని చెప్పి ప్రభుత్వం చెప్తే 100 రూపాయలు వసూలు చేసేవాడు. ఎంత? 100 రూపాయలు వసూలు. పాపం పెరిగిపోయింది. ఆయన రక్షణ పొందాలని యేసయ్య ఆయన చూశాడు. ఆయన చెట్టు ఎక్కడో తెలుసు, ఆయన ఏం ఆలోచన చేస్తున్నాడో ఆయనకి తెలుసు. ఈయన చెట్టు ఎక్కాలని మైండ్లో ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అప్పుడే అతని జీవితంలోనికి మార్పు వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యకు జక్కయ్య తన ఇంటిలో స్థలము ఇచ్చాడు. మరి నీవు ఇచ్చావా? అమ్మా నేను ఎంత 5 నిమిషాలు ముగిద్దాం అనుకున్నాను, వెళ్ళిపోతుంది, పిల్లలు డాన్సులు ఉన్నాయంట. మీరు మీ ఇంటిలో మీ హృదయంలో యేసయ్యకు స్థలం ఇచ్చారా? ఇచ్చారా? ఇదే సాక్ష్యం. ఇచ్చిన తర్వాత మరి నేను పక్క తప్పుకున్నవాడు యేసయ్య కాదు ఇంకొక ఆయన ఉన్నాడంటే ఉన్నారా? ఎవరికి చోటు ఇవ్వకూడదు. హృదయంలో యేసయ్యకి మాత్రమే చోటు ఉండాలి. మనం ఎప్పుడైతే యేసయ్యకి చోటు ఇస్తామో ఇక్కడ దేవుడు ఉంటాడు, అప్పుడు పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉంటాడు. ఎప్పుడైతే మనం సినిమాలకి, ముసలమ్మ ముచ్చట్లకి, సీరియల్కి 11:30 దాకా బిగ్ బాస్ చూస్తున్నారా బాగా? నిద్రలో పోయి పొద్దున్నే 5 గంటలకే లెగాలి, కానీ బిగ్ బాస్ మాత్రం చూడకుండా మానట్లేదు. సీరియల్ 7 గంటలకి నెంబర్ 1 సీరియల్ వస్తున్నాయి. ఈ కంట కొంచెం బాగా కన్నీరు బాగా గారుస్తున్నారు. అదే మన ఇంటి వాళ్ళ రక్షణ కోసం గారిస్తే యేసయ్య ఎప్పుడో మీ ఇంటిని ఆశీర్వదించేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడన్నా ఏడ్చారు? ఆ సీరియల్లో ఏడ్చే వాళ్ళ గురించి ఏడ్చారు. కానీ ఇంటోడు బాగుపడాలయ్యా, ఇంటోడు సారా మానాలి, ఇంటోడు తాగు నుంచి విడుదల పొందుకోవాలి అని ఎప్పుడైనా ఏడ్చారు దేవుని దగ్గర? వెళ్ళిపోతుంది.